కూటమి ప్రభుత్వంలో దళితులకు కష్టాలు తప్పడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మామిళ్లకుంట క్రాస్ రోడ్లో దళితులకు శ్మశాన వాటిక లేకపోవడంతో అష్టకష్టాలు పడవలసి వస్తోంది. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందారు. దళితులు చెన్నమ్మ అనారోగ్యంతో మరణించింది. ఇక దహన క్రియలకు శ్మశాన వాటికకు తీసుకువెళ్తే అది పట్టాభూమి అంటూ కొందరు అడ్డుపడ్డారని చెన్నమ్మ కుటుంబీకులు వాపోయారు. చివరికి పక్కనే ఉన్న వంకలో పూడ్చాలని చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. ఎంతో కష్టపడి జేసీబీతో గుంట తీసి పూడ్చడం జరిగిందని చెన్నమ్మ కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక దళితులు మరణిస్తే ఖననానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వెంకటేష్ కోరారు. కప్పలబండ సరిహద్దుల్లో వచ్చే చెన్నమ్మ అనే వ్యక్తి ఇక్కడ చనిపోవడం జరిగింది. కాకపోతే చెన్నమ్మని పూడ్చడానికి ఏమాత్రం కూడా ఇక్కడ శ్మశాన వాటిక లేకపోవడం అని చాలా బాధాకరం. ఇక్కడ శ్మశాన వాటిక లేదని కొత్త చెరువు ఎంఆర్ఓ గారికి చాలాసార్లు వినతిపత్రం ఇచ్చినా కానీ ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం సర్వేర్లు కానీ డిప్యూటీ ఎంఆర్ఓ కానీ పంపించి ఇక్కడ ఎంక్వైరీ చేయించిన పాపను కూడా పోలేదు. అంటే దళితులు అంటే ఎందుకు వీళ్ళు ఇంత చులకన అనేది నేను ఈరోజు అధికారులందరినీ అడుగుతున్నాను. అంటే దళితులు ఇంకెప్పుడు కూడా దళితులుగానే ఉండాలనేది ఒకటి ఉంది. ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా కానీ మీరు రాసి పెట్టినారనేది నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను. దళితులు అంటే అంత చిన్న చూపా? ఈ దళితులు లేకపోతే కొన్ని మీరుండే వాళ్ళు అనేది కూడా నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. యథావిధంగా నేను కోరడం ఏమంటే ఇక్కడ శ్మశాన వాటిక వెంటనే మీరు ఏర్పాటు చేయాలా. ఇక్కడ ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలి. మీరు స్థలం లేదంటున్నారు కదా, స్థలం అనేది మేము చూపిస్తాం. గవర్నమెంట్ స్థలం లేదంటున్నారు కదా, కబ్జాలకు గురవుతుంది, పాస్బుక్లు చేయించుకుంటున్నారు, అన్నీ చేయించుకుంటున్నారు. అప్పుడేమో స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు స్థలాలు లేదంటున్నారు కదా. మేము చూపిస్తాం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. వెంటనే వీళ్ళకి 3 ఎకరాలు శ్మశాన వాటిక కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరపున మిమ్మల్ని డిమాండ్ చేయడం. మేము అసలు ఆ పీనుగా ఎత్తున్నాం, పైకి లేస్తాం, దేశంతో మొన్న ఎత్తున్నాం. మేము అక్కడికి జనాలు మేము ఇంతమంది ఉన్నా మొన్నిచ్చే అవకాశం లేదు. మాకు ఉంటుంది కదా ఆశ, మొన్ని వెళ్ళా మా అవ్వ మా తాత చూసుకోవాలి, మాకు ఆశ ఉంటుంది కదా. కనీసం ఇంతమంది కూడా మొన్నిచ్చే అవకాశమే లేదు మాకు ఉరివే. అక్కడ మేము ఎక్కడి నుంచో వచ్చినాం, అదే పనిగా వీళ్ళనే కదా మేము వచ్చేసి చూసేదానికే కదా వచ్చింది. అది మొక్కం చూస్తే కూడా అవకాశం లేదు. అక్కడ పీనుగా ఎత్తున్నాం, పైకి లేస్తా అంతే. మొన్ను రాళ్ళు రెప్పలు అన్నీ ఎత్తుగా చేసినాం, కానీ అయినా ఉండగే కాలే అసలు ఉరివే. రాత్రి అంతా కావులో కాసినాం మేము. మళ్ళీ వాన వస్తుంది, ఏమన్నా పైకి లేస్తుందేమో, ఎట్లా కోసుకొని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమి అని రైట్ అంతా ఇక్కడే ఉన్నారు వీళ్ళు వానలోనే. వాన అంటే వాన కాదు, ఒకవేళ కోసుకొని పోతే ఒకవేళ పేమెంట్ పైకి వస్తుందేమో అని. ఇతర ఆధారం లేకోకుండా మా మగవాళ్ళు అందరూ ఇక్కడే కాసుకొనే ఉన్నారు. మేము అసలు